నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 3వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:33 ఈరోజు తేదీ షష్ఠి ఉదయము 7:54 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం ఈరోజు పునర్వసు నక్షత్రము మధ్యాహ్నం 12:36 వరకు. తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8:40 నుండి రాత్రి 10:17 వరకు. రాహుకాల సమయము ఉదయం 9:03 నుంచి 10:38 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు. అమృత గడియలు ఉదయం 10:12 నుంచి ఉదయం 11:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. మే నెల 3వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతోంది, ఫలితాలు, పరిహారాలు, సూచనలు. ముందుగా గ్రహస్థితి. చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు మేషరాశిలోనే ఉన్నారు. కుజుడు మీనరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని కుంభరాశిలో తిరోగమన దిశలోను, రాహువు మీనరాశిలో, కేతువు యథావిధిగా కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క ఫలితము చిలిపితనం తగ్గించి స్థిరమైన చింతన పెట్టుకోవలసిన రోజు ఈ రోజు. అంటే జస్ట్ లైక్ దట్ లైట్గా తీసుకోకుండా ప్రతిదీ సీరియస్గా తీసుకోవాల్సిన సమయము ఈ రోజు. అయితే ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే కనుక విద్యార్థులకు అధ్యయనంలో అంటే మీరు చదివే చదువులో శ్రమ ఎక్కువ ఉంటేనే రేపటికి విజయం సాధించే అవకాశం ఉంది. సీరియస్గా తీసుకోండి, సిల్లీగా తీసుకోకండి. వ్యాపారస్తులకు చిన్న చిన్న ఉపాధి అవకాశాలు కనిపిస్తాయి. కొత్త ఒప్పందాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దాన్ని అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తలనొప్పులు, తలకు సంబంధించినవి, కళ్ళకు సంబంధించినటువంటివి, రుగ్మతలు సమస్యలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. నీటిని సాధ్యమైనంత వరకు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యుల సహాయ సలహాలు, సహకారము ఈరోజు మీకు అందుతాయి. వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా మంగళదోష నివారణకు హనుమంతుడికి హనుమాన్ చాలీసా చదవండి. హనుమంతుడి ఆలయంలో దర్శనం చేసుకుని 5 అరటి పళ్లను స్వామివారికి నివేదించండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీరు యొక్క వెళ్ళే స్టడీలో కానీ మీరు ఏదైనా గోల్స్ ముందుకు వెళ్ళేటట్టు ఆ సమయంలో మీరు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కొంతమంది మిమ్మల్ని డైవర్షన్ చేసే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఓర్పుగా సంయమనంగా ఈరోజు ప్రవర్తించండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పెట్టుబడులకు ఈరోజు చక్కగా ఉంది. కానీ పరిశీలన చేసుకుని అందులోకి దిగండి. నష్టాలు వచ్చే అవకాశం కనబడుతోంది. గతంలో చేసిన వ్యాపారాలు కానీ తప్పుల వల్ల కానీ దాన్ని భరించే ప్రయత్నం ఈరోజు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించినటువంటివి జలుబులు కానీ, కడుపుకు సంబంధించిన రుగ్మతలు కానీ, గ్యాస్ట్రిక్ కానీ, లేదంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే చిన్న చిన్న అపోహలు తల ఎత్తే అవకాశం ఉంది. సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము కృష్ణుడి ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి యథాశక్తి ఏదైనా నైవేద్యంగా సమర్పించినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. స్నేహితుల సహాయంతో డెవలప్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చిన్న చిన్న లాభాలు కనబడుతున్నాయి. పెద్దగా ఆశించిన లాభాలు ఈ రోజైతే కనపట్టలేదు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది తప్ప హెచ్చు తగ్గులు అనేవి లేవు. మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే పెద్దగా అనారోగ్య సూచనలు ఈరోజు ఏమీ కనిపించట్లేదు. కాకపోతే అలసట, ఆందోళన, ఇలాంటివి మానసిక గందరగోళము ఇలాంటివి కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక స్నేహితుల మధ్య ఆనందంగాను విహారయాత్రలకు వెళ్ళేటట్టుగాను ఈరోజు కనబడుతోంది. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. దీంతో పాటు
విష్ణువుకు సంబంధించిన ఏదైనా నామాన్ని పఠించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం చదివితేనే, అంటే అకార్డింగ్ టు యువర్ ప్లాన్ చదివితేనే మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎట్లా పడితే అట్లా చదివేస్తామంటే కనుక దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అది వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పాత ఒప్పందాలు మీ జీవిత గతిలో మంచి మార్పును తీసుకొస్తాయి. ఆ ఒప్పందాలకు సరిపడగా ఏదైనా మార్పు చేర్పులు చేసుకోవాలంటే ఈరోజు చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. సులువైన ఆహారము, అంటే ఏది పడితే అది వేసేయకుండా, బయట ఎక్కడ పడితే అక్కడ తినేయకుండా సులువైన ఆహారము, తేలికపాటి ఆహారాన్ని ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైనా సమస్య వచ్చినా కానీ, ఏదైనా సలహా తీసుకోవాలంటే కనుక మీ యొక్క కుటుంబ పెద్దల్ని కనుక సంప్రదించి తీసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాన్ని పొందుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు నవగ్రహ ఆలయంలో చంద్రుడిని దర్శించి చంద్రుడికి సంబంధించిన అంటే తెల్ల వస్త్రాలు కానీ, బియ్యాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఆహ్, గురువులకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఏదైనా మీరు నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక మీ టీచర్స్‌ని గానీ, మీ లెక్చరర్స్‌ని గానీ సంప్రదించి తీసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసిన సమయం ఈరోజు. అదే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాభ నష్టాల మధ్య సమతుల్యత అవసరము. అంటే బ్యాలెన్స్డ్‌గా మీరు ఉండాలి తప్ప అతివృష్టి, అనావృష్టిగా ప్రవర్తించకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ముక్కుకి, కంఠానికి సంబంధించిన అనారోగ్య సూచనలు, ఆపరేషన్స్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహన అవసరము. ఆ రకంగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. పరిహారంగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సూర్య ఆరాధన కానీ, సూర్య దర్శనం కానీ ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే పరిశోధనా రంగాల్లో, అంటే రీసెర్చ్ దాంట్లో ఎవరైతే చదువుతున్నారో వారికి ఈరోజు డెవలప్మెంట్ కనిపించేటట్టుగాను, సక్సెస్ సాధించేటట్టుగాను కనబడుతోంది. స్ఫూర్తి అంటే మీరు ఇనిషియేటివ్ తీసుకొని మోటివేషనల్గా మీరు ముందుకు వెడితేనే తప్ప సక్సెస్ సాధించే అవకాశం ఈరోజు కనపట్లేదు. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక దానికి తగ్గ ప్రణాళికలు కానీ, అప్లికేషన్స్ ఫిల్ చేయడం కానీ, ఎంక్వైరీ కానీ అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాభదాయకమైన ఒప్పందాలకు అవకాశం కనబడుతోంది. దీంతో పాటు నూతన పెట్టుబడులకు ఈరోజు చాలా చక్కని సువిధనము. దీన్ని ప్రయత్నంగా తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకోశకు సంబంధించినటువంటి రుగ్మతలు రావడము, థైరాయిడ్‌కి సమస్యలు పునరావృతం అవ్వడం కానీ, లేదా కొత్తగా థైరాయిడ్ సమస్యలు ఉత్పన్న అవ్వడం కానీ అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా ఉండబోతోంది. ఎటువంటి సమస్యలు ఈరోజు కనిపించటం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. దుర్గామాతకు సంబంధించినటువంటి పూజలు కానీ, లేదా ఆలయ దర్శనం కానీ, మంత్ర జపం కానీ, స్తోత్ర పారాయణ కానీ వినడం, చదవడము ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీకు స్లోగా వెళ్ళినట్టు కనబడుతుంది. ఏ పనికి వెళ్ళినా తర్వాత అంటే నెక్స్ట్ డేకో లేదా నెక్స్ట్ వీకో అంటే పోస్ట్ పోన్ అయ్యేటట్టు కనబడుతోంది తప్ప ఈరోజు మీకు వెంటనే రిజల్ట్ ఏ రకంగానూ కనిపించడం లేదు. నిరాశ చెందకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే పొదుపుకు సంబంధించిన, అంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక చెయ్యాలి అని అనుకుంటే బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, సేవింగ్స్ సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ చేసినట్టయితే కనుక చక్కగా ఉండబోతోంది. ఉత్తరోత్తర లాభాలొస్తాయి. కానీ కొంతమందికి అప్పులు చేయవలసిన పరిస్థితి అనివార్యం అవుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే నడుముకు సంబంధించిన తొడ భాగాల్లో నొప్పులు కానీ, ఇబ్బందులు కానీ కలిగేటట్టుగా గోచరిస్తోంది. మరికొంతమందికి ఆపరేషన్స్ అయ్యేటట్టుగా, అంటే శస్త్రచికిత్స జరిగేటట్టుగా కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో ఎక్కువగా ఈరోజు గడిపే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నైవేద్యంగా నల్ల తిలలు, అంటే నల్ల నువ్వులు, బెల్లము కలిపినటువంటి ఉండలను, లడ్డూలను ఆ స్వామివారికి నివేదన చేస్తే
కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కష్టపడి చదివితేనే తప్ప సక్సెస్ అయ్యే అవకాశము ఏ రంగంలోనూ కనపట్టలేదు. అంటే ఎగ్జామ్స్‌లో కానీ, లేదా క్యాంపస్‌లో కానీ, లేదా విదేశాలు వెళ్ళడానికి కానీ, దేనికైనా మీరు ఈరోజు కష్టపడితేనే స కష్టము ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ లాగా కనపడుతోంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కొత్త కొత్త వ్యాపార అవకాశాలు మీకు ఈరోజు అందుబాటులోకొస్తాయి. ధైర్యంగా అవి యాక్సెప్ట్ చేయండి. ధైర్యంగా ముందుకు నడవండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడితో కూడినటువంటి స్ట్రెస్ ఎక్కువగా కనిపిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక స్నేహితుల, బంధువుల మధ్య అన్యోన్యమైన వాతావరణము, కొత్త స్నేహితులు ఏర్పడడము, కొత్త బంధువులు ఏర్పడడము జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట శివాభిషేకం కనుక ఈరోజు చేయించుకున్నట్టయితే మనకి తెలియని దోషాలు ఏమైనా జాతకంలో ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పట్టుదలతో చదివితేనే మీరు ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రయాణాల వల్ల విపరీతమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. ముఖ్యమైన ఒప్పందాలు ఏవైనా చేసుకోవాలన్నా ఆర్థిక పరంగా కానీ, భాగస్వామ్యంగా కానీ, లేదా ఇంటర్నేషనల్ లెవెల్‌లో కానీ చేసుకోవాలనుకుంటే ఈ రోజే తక్షణమే చేసేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఈరోజు అత్యంత అమోఘంగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కాళ్ళకి సంబంధించిన నొప్పులు, కండరాల బలహీనతలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ పెద్దల ఆశీర్వచనంతో శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కూడా కనిపించే అవకాశము ఈరోజు గోచరిస్తోంది. అయితే చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. దత్తాత్రేయ స్వామి వారు కానీ, షిరిడి సాయిబాబా వారు కానీ ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. దీనితో పాటు ఏదైనా దానం ఇచ్చుకోవాలన్నా, లేదా గురు పూజ చేసుకోవాలన్నా ఈరోజు చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే విద్యార్థులు చూసుకున్నట్టయితే శ్రమిస్తేనే మీకు విజయం వచ్చే అవకాశం కనబడుతోంది. శ్రమ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. తప్పనిసరిగా శ్రమించి చదవండి. మీ యొక్క ప్రతిభకు, మీ టాలెంట్‌కు తప్పనిసరిగా రికగ్నిషన్ అనేది ఈరోజు దొరుకుతుంది. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే లాభాలు నిలకడగానే ఉంటాయి తప్ప పెద్దగా లాభాలు వచ్చేటట్టుగా కనపట్టలేదు. పెట్టుబడులకు మాత్రం ఈరోజు మీకు చాలా బేషుగ్గా ఉంది. తక్షణమే ఆ పని చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే పెద్ద అనారోగ్య సూచనలు అయితే ఏమీ లేవు కానీ చిన్న చిన్న మానసిక ఒత్తిడిలు, అయ్యో ఈ పని కాలేదే, అయ్యో ఆ పని కాలేదే అన్న చిన్న చిన్న ఇబ్బందులే తప్ప అనారోగ్య సూచనలు అయితే ఈరోజు కనిపించడం లేదు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ వాతావరణం చాలా చక్కగా అన్యోన్యంగా ఉండబోతోంది. శుభవార్తలు వింటారు. దూరమైన బంధువులు తిరిగి కలుసుకోవడమో, ఫోన్ చేసుకోవడమో, ఎక్కడైనా కలవడమో ఇలాంటివి ఈరోజు జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడి దర్శనం చేయడం కానీ, లేదా దీపం పెట్టుకోవడం కానీ, యథాశక్తి దాన ధర్మాలు చేసుకున్నా కానీ మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పరిశోధనాత్మక రంగంలో చదువుతున్న వాళ్ళు, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దాంట్లో చదువుతున్న వాళ్లకు విశేషమైన పురోగతి డెవలప్మెంట్ కనబడుతోంది. దీంతో పాటు వీళ్ళు ఆకస్మికంగా విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడే యోగ్యత గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క స్నేహితుల సహాయంతో వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఈరోజు కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక గందరగోళము, కొంచెము డిస్టర్బెన్సెస్ చాలా కనబడుతున్నాయి. సంయమనం పాటించుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే బంధువుల నుంచి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. సపోర్ట్ కూడా మీకు వారి వల్ల ఈ సమయంలో గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము రాహు కేతువులు మీకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఆ రాహు కేతువులకు సంబంధించిన జపాలు కానీ, దానాలు కానీ, హోమాలు కానీ మీ యథాశక్తి వాళ్లకు ఉపశమనం కలిగించేటట్టుగా చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రమపడి చేస్తేనే సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. అంటే శ్రమ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అన్నమాట. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు అనుకోని లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. గతంలో మీరు పడ్డ కష్టము ఇప్పుడు ఫలము ఇచ్చేటట్టుగాను కనబడుతోంది. ఇదే శ్రమను మీరు కంటిన్యూ చేసుకోండి. కంటిన్యూస్గా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మణికట్టుకు సంబంధించినటువంటి, మోకాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఫ్రోజన్ షోల్డర్సు, ఫ్రోజన్ రిస్టు ఇలాంటివి, అంటే
ఎముకలు గాని, కీళ్ళు గాని ఎక్కడికక్కడ పట్టేయడం కానీ, నొప్పుల వల్ల కానీ ఇబ్బందులు కలిగేటట్టుగా కనబడుతోంది. ఫిజియోథెరపీకి వెళ్ళినట్టయితే కొంత సానుకూలం కడే అవకాశం కనబడుతోంది. తరువాత కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే స్నేహితులతో ఆహ్, అన్యో స సహోద్యంగా ఉంటారు. స్నేహితులు రాకపోకలు బాగున్నాయి. కానీ స్నేహితుల ద్వారా ఒక శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ చేసుకోండి. గురు సంబంధిత ఆలయాలను సందర్శించండి. నమస్తే.